హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడే జస్ట్ లెగిసి వంటగది దగ్గరకు వచ్చాను. వచ్చేటప్పటికి నాకు షాకు. అసలు రాత్రి ఏంటో చూపిస్తాను. షాక్ ఎందుకు అనేది చూపిస్తాను మీకు. రాత్రంతా క్లీన్ చేసేసుకున్నానండి, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఉదయాన్నే లేవగానే లెగిసి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చాను. వచ్చేటప్పటికి అసలు ఎలా ఉందంటే చూడండి, చూపిస్తాను. ఇంకా అసలు రాత్రి వేస్తే పిండి గ్రైండర్ వేసుకున్నాను. వేసుకొని చక్కగా నీట్గా, చల్లగానే ఉంది కదా, వాన పడతలేదు. మామూలుగా ఎండప్పుడైతే పిండి పొంగుతుంది. ఇంకా బాగుంది కదా అనేసి నేను మామూలుగా టేబుల్ మీద పెట్టేసేటప్పటికి అసలు చూడండి ఎలా అయ్యిందో. సరే, అసలు పిండి ఎలా అయ్యిందో, చక్కగా పొంగి అంతా. ఇప్పుడు అదంతా నేను క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా పొంగిందో, పిండి అంతా పొంగి టేబుల్ అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడం నాకు ఎంత పనో చూడండి. అసలు లేచాను, వచ్చాను అంతే. ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు. ఇంకా తలుపు తీసి బయటికి కూడా వెళ్ళలేదు. పిండి అంతా అలా పొంగిపోయి డబ్బాల నిండా అట్లా అయ్యింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. వెళ్ళి నేను వాకిట్లో ముగ్గేసుకోవాలి, ప్లస్ క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా పొంగిపోయిందో పిండి అంతాను. మామూలుగా నేను ఎప్పుడు చక్కగా ఏం చేస్తానంటే ప్లేట్ వేసి ప్లేట్ మీద పెడతాను. రాత్రి ఎందుకో కొంచెం ఏం కాదులే అన్నట్టుగా అట్లా పెట్టేసేసాను. అది ఇప్పుడు నాకు పని, ఎంత పనో అది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవటం నాకు పెద్ద పని. ఇంకా నేను వంటగది అంతా చక్కగా నీట్గా చేసేసుకుంటానండి. నైట్ పూటే క్లీన్గా చక్కగా, చూసారా, అది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నైట్ పూట పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు నాకైతే అది పని. అదంతా ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. ఎంత పనో చూడండి. ఒక్క పొరపాటుకి దానికి ఇప్పుడు ఫలితం నాకుంది. అదంతా చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున్నేనే ముగ్గేసుకొచ్చుకుని చేస్తాను. ఇప్పుడైతే చేయను. ఓకే అండి, బాయ్.